వేసవిలో బాటిల్ ఎక్స్పాండ్ అవుతుంది, చలిలో షింక్ అవుతుంది. అంటే వాల్యూమ్ చేంజెస్ విత్ టెంపరేచర్. కానీ మాస్ మారుతుందా? నెవర్. అందుకే టెంపరేచర్ ఎఫెక్ట్ లేకుండా కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడం కోసం మొలాలిటీని యూజ్ చేస్తారు. మోల్స్ పర్ కిలోగ్రామ్ ఆఫ్ సాల్వెంట్, ఇదే మొలాలిటీ. ఇది వన్స్ అండర్స్టాండ్ అయితే మొలారిటీ వర్సెస్ మొలారిటీ కన్ఫ్యూజన్ పూర్తిగా పోతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ, కెమిస్ట్రీ మేడ్ సింపుల్. సో ఈరోజు వీడియోలో అసలు మొలాలిటీ అంటే ఏంటి, మొలాలిటీ యొక్క ఫార్ములా, అట్ ది సేమ్ టైం ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన మొలాలిటీ బేస్డ్ న్యూమరికల్స్ విత్ సొల్యూషన్స్ చూద్దాం. యాజ్ యూజువల్ ఎవ్రీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా నాన్న. సో అదే విధంగా ఈ మొలాలిటీ అనేది మన రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతుంది, రియల్ లైఫ్ అప్లికేషన్ కూడా చెప్తాను. సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ద ఫస్ట్ వన్, వాట్ ఈస్ meant by మొలాలిటీ? Molality is defined as number of moles of solute present in 1 kg of solvent. So molality అంటే అర్థం ఏంటన్నా, number of moles of solute present in 1 kg of solvent. అంటే 1 kg of solvent లో ఎంత number of moles of solute అనేది present అయి ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్నే మొలాలిటీ అని చెప్పి అంటాం. ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా దేనికి యూజ్ అవుతాయని చెప్పాను నాన్న. మోల్ పర్సెంట్, మోల్ ఫ్రాక్షన్, మొలాలిటీ, అదే విధంగా మొలారిటీ, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ ని మెజర్ చేయడానికి ఇన్ని మెథడ్స్ ఉన్నాయి కదా. వై అగైన్ మొలాలిటీ? ఇంకా మొలాలిటీ ఎందుకు? వై? బికాస్ మొలాలిటీ డస్ నాట్ చేంజ్ విత్ టెంపరేచర్. మొలాలిటీ ఇస్ డినోటెడ్ బై లెటర్ స్మాల్ m. సో మొలాలిటీని మనం దేంతో డినోట్ చేస్తామమ్మా? స్మాల్ m అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో ద ఫార్ములా ఫర్ మొలాలిటీ ఈజ్, మొలాలిటీ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు number of moles of solute divided by mass of the solvent in kg. So ఏంటన్నా? In kg. So mass of the solvent in kg. This is the formula for molality. సో మనకి ఫార్ములాలో ఏముంది నాన్న? మాస్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ కేజీ. అదే మొలారిటీలో కనుక తీసుకుంటే m is equal to number of moles of solute to the volume of the solution in liters. సో మొలారిటీలో వాల్యూమ్ తీసుకుంటాం ఇన్ లీటర్స్ లో, మొలాలిటీలో మాస్ ఆఫ్ ది సాల్వెంట్ తీసుకుంటాం ఇన్ కేజెస్. The most important thing, molality does not change with temperature. So molality అనేది temperature తో పాటు చేంజ్ అవ్వదు. That's why scientists are widely used molality to measure concentration of the unknown components. So temperature అనేది చేంజ్ అవ్వదు కాబట్టి కాన్సంట్రేషన్ అనేది ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. That's why we can use molality. So remember, in molality we can use mass of solvent, not mass of solution. Got it? So ఇప్పుడు previous years లో అడిగిన molality based numericals with solutions చూద్దాం. So first problem చూద్దాం. Calculate the molarity of a solution prepared by dissolving 10 grams of NaOH. So ఎంత ఇచ్చాడన్నా? 10 grams of NaOH in 500 grams of water. సో 10 grams of NaOH ని 500 grams వాటర్లో డిజాల్వ్ చేస్తే ప్రిపేర్ అయిన సొల్యూషన్ యొక్క మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫస్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్, మనకి ఏమి ఇచ్చాడన్నా? గివెన్ దట్ మాస్ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ టు 10 grams. అదే విధంగా మాస్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు. సో మాస్ ఆఫ్ H2O is equal to 500 grams. As well as మనకి క్వశ్చన్లో మోలార్ మాస్ ఆఫ్ NaOH is 40 gram per mole inverse. సో మనకి మోలార్ మాస్ ఆఫ్ NaOH కూడా ఇచ్చేసాడు. ఎందుకు మోలార్ మాస్ ఇచ్చాడు నాన్న? మనం మొలారిటీ కనుక్కోవాలంటే ఫార్ములా నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ టు ది మాస్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ కేజీ.
అంటే మనం నెంబర్ ఆఫ్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి, కానీ వాడు మనకి ఏమి ఇచ్చాడు, డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు, మాస్ ఆఫ్ NaOH ఇచ్చాడు. సో మాస్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి అంటే మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ చేయాలి. దట్స్ వై మనకి మోలార్ మాస్ అనేది మెన్షన్ చేశాడు. ఒకవేళ సొల్యూషన్లో మోలార్ మాస్ మెన్షన్ చేయకపోయినా కూడా మనం క్యాలిక్యులేట్ చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ని కనుక్కోవాలి. సో NaOHకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానా? వెరీ గుడ్. 1 into Na ప్లస్ 1 into O ప్లస్ 1 into హైడ్రోజన్. సోడియం యొక్క అటామిక్ మాస్ ఎంతనా? వెరీ గుడ్. 1 into 23 ప్లస్ 1 into ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ 16 ప్లస్ 1 into హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ 1. సో 23 ప్లస్ 16 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 40. ఈజ్ ఇట్ క్లియర్? సో మనకి మోలార్ మాస్ ఆఫ్ NaOH కూడా ఇచ్చాడు. మోలార్ మాస్ ఆఫ్ NaOH దట్ ఈజ్ ఈక్వల్ టు 40. మోలార్ మాస్ యూనిట్స్ ఏం చెప్పాను నాన్న? గ్రామ్ మోల్ ఇన్వర్స్. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOHని క్యాలిక్యులేట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ NaOH is equal to number of moles is denoted by letter small n. So small n is equal to mass of the substance small m divided by molar mass of the substance, which means capital M. So మనకి n is equal to mass of the solute ఎంత ఉందన్నా? NaOH. వెరీ గుడ్. 10 divided by molar mass ఎంత వచ్చింది? 40. So 10 by 40 that is equal to 1/4. సో 1/4 అంటే ఎంతనా? వెరీ గుడ్. 0.25. సో నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేటప్పటికి 0.25 మోల్స్ వచ్చింది. అట్ ది సేమ్ టైం మనకి మాస్ ఆఫ్ వాటర్ అనేది 500 గ్రామ్స్లో ఇచ్చాడు. సో మనం దీన్ని కేజెస్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో మాస్ ఆఫ్ వాటర్ విచ్ మీన్స్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ 500 grams. సో దీన్ని మనం కేజెస్లో కన్వర్ట్ చేసుకుంటే 0.5 kg. 0.5 kg. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ తెలిసింది, అదేవిధంగా మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్ తెలిసింది. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చునా? వెరీ గుడ్. మొలాలిటీ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈజ్ 0.25 డివైడెడ్ బై మాస్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ కేజెస్. సాల్వెంట్ ఎంతనా? వాటర్ అనేది 0.5 kg. సో 0.25 డివైడెడ్ బై 0.5 ఈజ్ ఈక్వల్. 0.25 అనేది 0.5లో 2 times పోతుంది, విచ్ మీన్స్ 1/2. సో 1/2 అంటే ఎంతనా? వెరీ గుడ్. 0.5. సో ద మొలాలిటీ ఆఫ్ గివెన్ సొల్యూషన్ ఈజ్ 0.5. సో ఇదే ప్రాబ్లమ్ని ఫార్ములాలో చిన్న చేంజెస్ చేస్తే ఇంకా క్యాలిక్యులేషన్ ఈజీగా చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటి అంటే మొలాలిటీ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు వెయిట్ డివైడెడ్ బై gram molecular weight into 1000 by V in kgs. సో ఇక్కడ వాల్యూమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కేజెస్లోనే చెప్పాలి, ఎందుకంటే మొలాలిటీ కాబట్టి. అదే మొలారిటీ అయి ఉంటే వాల్యూమ్ ఇన్ లీటర్స్ చెప్పేవాళ్ళం. సో ఈ ఫార్ములా మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ థింగ్ నెంబర్ ఆఫ్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వెయిట్ అంటే మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్, అదేవిధంగా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ మోలార్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సో మీకు మాలిక్యులర్ వెయిట్ అని అడిగినా, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్నా, మోలార్ మాస్ అన్నా ఏదన్నా కూడా ఒకటే. సో మాస్ బై మోలార్ మాస్ చేసాము అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేసినట్టునా? నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేసినట్టు. అదేవిధంగా 1000 by V అని ఎందుకు వేసానంటే మనకి ఇచ్చిన వాల్యూమ్ని మనం కేజెస్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ద్వారా కూడా మనం మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి నాన్న, మొలాలిటీ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చాడు నాన్న? NaOHకి. వెరీ గుడ్. 10 డివైడెడ్ బై సోడియం హైడ్రాక్సైడ్ యొక్క మోలార్ మాస్ ఎంత నాన్న? 40. వాడు క్వశ్చన్లో ఇచ్చాడు, ఇవ్వకపోయినా కూడా మనం ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 10/40 into 1000 బై వాల్యూమ్ ఇన్ కేజెస్ ఎంత ఇచ్చాడు నాన్న? 500 grams ఇచ్చాడు. సో ఈ 500 అనేది ఈ 1000లో ఎన్నిసార్లు పోతుందా? 2 times. వెరీ గుడ్. సో అదేవిధంగా ఈ 10 అనేది 40లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 times.
సో ఈ 2 అనేది 4లో ఎన్ని టైమ్స్ పోతుందన్న? వెరీ గుడ్, 2 టైమ్స్. సో 1/2. 1/2 ఈజ్ నథింగ్ బట్ 0.5. సో చూడండి, మనం ఇక్కడ క్యాలిక్యులేషన్లు అంతా కన్వర్ట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ ఆన్సర్, డైరెక్ట్గా ఈ ఫార్ములాలో అప్లై చేసినా కూడా సేమ్ ఆన్సర్. సో ఈ విధంగా కూడా మనం మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మొలాలిటీకి యూనిట్స్ ఎప్పుడు స్మాల్ ఎంఏ పెడతాం. మొలారిటీ అయితే క్యాపిటల్ ఎం, మొలాలిటీ అయితే స్మాల్ ఎం. సో ఈ విధంగా మనం మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? సో సెకండ్ ప్రాబ్లమ్ని చూద్దాం. Calculate the molality of a solution prepared by dissolving 9.8 grams of H2SO4, which means sulfuric acid, in 100 grams of water. So 100 grams of water లో 9.8 grams of sulfuric acid ని మనం డిజాల్వ్ చేస్తే ఆ ప్రిపేర్ అయిన సొల్యూషన్కి మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అంటే కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయమన్నాడు. సో సెకండ్ ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దాం. ఈవెన్ దట్ మనకేమి చూడండి అన్న ప్రాబ్లంలో mass of H2SO4 is equal to 9.8 grams. అదే విధంగా mass of water is equal to 100 grams. వెరీ గుడ్. సో ఇక్కడ ప్రాబ్లంలో మోలార్ మాస్ ఆఫ్ H2SO4ని ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ మోలార్ మాస్ ఆఫ్ H2SO4ని క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత నెంబర్ ఆఫ్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. మోలార్ మాస్ ఆఫ్ H2SO4 is equal to, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నాన్న? 2 ఇంటూ హైడ్రోజన్ ప్లస్ 1 ఇంటూ S ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్. ప్రతి ఒక్క యాటమ్కి కూడా అటామిక్ మాస్ ఎంత ఉందో అది వేసి క్యాలిక్యులేట్ చేయండి. సో మనకి H2SO4కి మోలార్ మాస్ అనేది 98 గ్రామ్ పర్ మోల్ ఆర్ గ్రామ్ మోల్ ఇన్వర్స్ యూనిట్స్ అనేవి. మనకి నీట్ జేఈ ఏపీ సెట్ లాంటి ఎగ్జామ్స్లో టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ కూర్చుంటే టైం అనేది సరిపోదు. సో ఎక్కువగా న్యూమరికల్స్లో యూజ్ చేసే కాంపౌండ్స్కి మోలార్ మాసెస్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మాస్ తెలిసింది, మోలార్ మాస్ తెలిసింది, ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న? వెరీ గుడ్, నెంబర్ ఆఫ్ మోల్స్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 స్మాల్ n is equal to మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్, దట్ ఈస్ ఈక్వల్ టు మాస్ ఎంత 9.8 divided by molar mass 98, that is equal to 0.1. అంతే కదా, ఇక్కడ పాయింట్ తీసేస్తే ఒక 0 పెట్టుకుంటాం. 98లో పోతుంది కాబట్టి 1 టైం పోయింది కాబట్టి 0.1. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ తెలిసింది. అదే విధంగా మనకి 100 గ్రామ్స్లో ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని కేజీలో కన్వర్ట్ చేసుకుంటే ఎంతమ్మా? 0.1 kg. వెరీ గుడ్. 1 kg అంటే ఎంత? 1000 గ్రామ్స్. సో 100/1000 వేస్తే ఎంత? 1/10. 1/10 అంటే ఎంతమ్మా? 0.1. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం మొలాలిటీని క్యాలిక్యులేట్ చేద్దాం. మొలాలిటీ స్మాల్ m is equal to నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సొల్యూట్ ఎంత వచ్చిందానా? 0.1 డివైడెడ్ బై మాస్ ఆఫ్ ది సాల్వెంట్ ఎంత వచ్చిందమ్మా? 0.1 kg, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో నేను ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్ అనే పదాలు వాడుతున్నానా? ఇంట్రడక్షన్ క్లాస్ ఒకసారి వినండి. సొల్యూట్ అని దేన్ని అంటాం, సాల్వెంట్ అని దేన్ని అంటాం, ఎందుకు అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మొలాలిటీ ఆఫ్ ది గివెన్ సొల్యూషన్ ఈజ్ 1. మొలాలిటీకి యూనిట్స్ ఏంటా? వెరీ గుడ్, స్మాల్ m. మొలారిటీకి అయితే క్యాపిటల్ M పెడతాము, మొలాలిటీకి అయితే స్మాల్ m పెడతాము. సో సేమ్ ప్రాబ్లమ్ని ఫార్ములాలో యూజ్ చేసి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి నాన్న. స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వెరీ గుడ్, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V ఇన్ కేజెస్. కేజీ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి, లేదంటే రాంగ్ అవుతుంది. సో మొలాలిటీ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత ఇచ్చాడు నాన్న? 9.8 డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? వెరీ గుడ్, 98 ఇంటూ 1000/V. V అంటే ఎంత ఇచ్చాడు నాన్న? వాల్యూమ్ అనేది 100. 9.8/98 అంటే ఎంత నాన్న? 0.1. అదేవిధంగా ఇక్కడ ఇంటూ 10 ఉంది. సో ఇక్కడ ఎంత ఉంది నాన్న? ఇంటూ 10 మిగిలింది. సో 0.1 ఇంటూ 10 అంటే ఎంత నాన్న? వెరీ గుడ్, 1.
సో యూనిట్స్ ఏం పెట్టాలి? స్మాల్ m. ఆల్రెడీ సైంటిఫిక్ నోటేషన్స్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పాను కదా నాన్న. సో ఇంటూ 10 ఉంటే డెసిమల్ పాయింట్ అనేది డిజిట్కి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో 1.0 అంటే 0కి వాల్యూ ఉండదు. సో అందుకని ఆన్సర్ ఎంతమ్మా? 1. సో మొలాలిటీ కాబట్టి యూనిట్స్ ఏం పెట్టాలి? స్మాల్ m పెట్టాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన సేమ్ ఆన్సర్. అదే విధంగా మనం నంబర్ ఆఫ్ మోల్స్లోకి అదే విధంగా కేజెస్లోకి కన్వర్ట్ చేసుకొని చేసినా కూడా సేమ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు నాన్న? 18 grams ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 180 grams ఆఫ్ వాటర్, దెన్ ఫైండ్ మొలాలిటీ. సో మనకి 18 grams ఆఫ్ గ్లూకోజ్ని 180 grams వాటర్లో డిజాల్వ్ చేస్తే ఆ సొల్యూషన్కి మొలాలిటీ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ అంటే ఎంత నాన్న? C6H12O6 దాని యొక్క ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 18 grams. అదేవిధంగా ఇంకేమి ఇచ్చాడు? మాస్ ఆఫ్ వాటర్. వెరీ గుడ్. మాస్ ఆఫ్ వాటర్ H2O ఈజ్ ఈక్వల్ టు 180 grams. సేమ్ యాజ్ యూజువల్ ఈ ప్రాబ్లమ్ని మీరు 2 వేస్లో క్యాలిక్యులేట్ చేయండి. సో మాస్ ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి నాన్న? మోలార్ మాస్ ఆఫ్ గ్లూకోజ్. ఒక్కొక్కసారి క్వశ్చన్లో వాడు మెన్షన్ చేస్తాడు, ఒక్కోసారి మెన్షన్ చేయడు. మెన్షన్ చేయనప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. మోలార్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు 180. యూనిట్స్ ఏం పెట్టాలి? గ్రామ్ మోల్ ఇన్వర్స్ ఆర్ గ్రామ్ పర్ మోల్ ఏదైనా రాయొచ్చు. మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో గ్లూకోజ్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 6 × C + 12 × H + 6 × ఆక్సిజన్. వాటి యొక్క అటామిక్ మాసెస్ వేసి క్యాలిక్యులేట్ చేయండి. నేను వై అటామిక్ మాస్ మెజర్డ్ ఇన్ యూ అని చెప్పి ఒక వీడియో చేశాను. మనం మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఉండే అన్ని ఎలిమెంట్స్కి అటామిక్ మాసెస్ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో అందుకని మనం ఫ్రీక్వెంట్గా న్యూమరికల్ ప్రాబ్లమ్స్లో యూజ్ చేసే 12 ఆటమ్స్కి అటామిక్ మాసెస్ లిస్ట్ ఇచ్చాను. ఆ అటామిక్ మాసెస్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఏ కాంపౌండ్ అయినా కూడా ఈజీగా మోలార్ మాసెస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మాస్ తెలిసింది, మోలార్ మాస్ తెలిసింది, ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న? వెరీ గుడ్. మోల్స్. నంబర్ ఆఫ్ మోల్స్ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు మాస్ 18 డివైడెడ్ బై మోలార్ మాస్ ఎంత నాన్న? 180. సో 18/180 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.1. 0.1 మోల్. వెరీ గుడ్. SI యూనిట్స్ ఏంటి నాన్న? మోల్స్కి MOL అని చెప్పి రాయాలి. ఇప్పుడు మనకి మాస్ ఆఫ్ వాటర్ అనేది 180 grams ఇచ్చాడు. దీన్ని మనం కేజెస్లో కన్వర్ట్ చేస్తే 0.18 kg. సో 0.18 kg. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? వెరీ గుడ్. మొలాలిటీ. number of moles of solute that is 0.1 divided by mass of the solvent in kg 0.18 that is equal to ఈ రెండింటికి డివిజన్ కట్టితే 0.556. సో మనకి యూనిట్స్ ఏం రావాలన్నా మొలాలిటీకి? వెరీ గుడ్. స్మాల్ m. సో యాజ్ యూజువల్ ఇదే ప్రాబ్లమ్ని ఇంకో ఫార్ములాలో చేద్దాం నాన్న. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఫార్ములా. వెరీ గుడ్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V in kgs that is equal to weight ఎంత ఇచ్చాడు నాన్న గ్లూకోజ్కి? 18 డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది నాన్న? 180. వెరీ గుడ్. ఇంటూ 1000 మనకి మాస్ ఆఫ్ ది సాల్వెంట్ ఎంత ఇచ్చాడమ్మా? 180 ఇచ్చాడు. సో 180 దట్ ఈజ్ ఈక్వల్ టు 18/180 అంటే ఎంతమ్మా? 0.1 ఇంటూ 0 క్యాన్సిల్ అయితే 18 అనేది 100లో ఎన్ని టైమ్స్ పోతుందన్న? సో 18 5 ఎంత నానా? 90. 6 అయితే 100 క్రాస్ అవుతుంది కాబట్టి 18 5 90. ఇంకా ఇక్కడ మనకి 10 ఉంది. ఒక డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకొక 0. సో 100లో మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. సిమిలర్గా ఈ ప్రాసెస్ ఏమవుతుందమ్మా? రిపీట్ అవుతుంది. సో 5.55 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 5.55ని ఇంటూ 0.1 చేస్తే 0.1
ఈ 5.55ని 0.1తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా? 0.555 సో ఈ విధంగా మనం మొలాలిటీని రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఏ విధంగా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి టైం సేవ్ అవ్వాలి అంటే ఈ మెథడ్లో చేస్తే తొందరగా చేయగలం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఎవ్రీ క్లాస్లో డిస్కస్ చేసినట్టే రియల్ లైఫ్ అప్లికేషన్స్ చూద్దాం. వాట్ ఆర్ ది రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ మొలాలిటీ? The first application is anti-freezing car radiations. So depression and freezing point మీద బేస్ చేసుకొని ఈ మొలాలిటీ అనేది మనకి యాంటీ ఫ్రీజర్ ఇన్ రేడియేటర్స్ లో యూజ్ అవుతుంది. అండ్ ద సెకండ్ అప్లికేషన్ ఈజ్ ఇన్ ఐస్ క్రీమ్ మేకింగ్. సో ఈ ఐస్ క్రీమ్ మేకింగ్ లో కూడా మనం ఈ మొలాలిటీని యూజ్ చేస్తాం. ఎలా అంటారా? షుగర్ అండ్ అదర్ సొల్యూషన్స్ లోయర్ ది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో మన ఫ్రీజింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఫ్రీజింగ్ పాయింట్ ని కంట్రోల్ చేయడానికి, అదే విధంగా ఐస్ క్రీమ్ యొక్క టెక్స్చర్ ని మెయింటైన్ చేయడానికి మనకి ఈ మొలాలిటీ అనేది యూజ్ అవుతుంది. And the third application is salting roads in cold regions. సో కోల్డ్ రీజియన్స్ లో మనకి రోడ్స్ మీద స్నో అనేది ఫామ్ అయిపోతుంది. రోడ్స్ మీద ఉండే ఈ స్నోని మెల్ట్ చేయడం కోసం సాల్ట్ ని స్ప్రింకిల్ చేస్తారు. సో ప్యూర్ వాటర్ కన్నా కూడా సాల్ట్ కి ఫ్రీజింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ ఫ్రీజింగ్ పాయింట్ లో డిప్రెషన్ ని బేస్ చేసుకొని మనకి స్నో అనేది మెల్ట్ అవడం కోసం సాల్ట్ ని రోడ్ మీద స్ప్రెడ్ చేస్తారు. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ మొలాలిటీ. ఎందుకంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ టు ది మాస్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ kg. And the fourth application is it is widely used in medicines and pharmaceutical industries for osmotic pressure and freezing points. And the fifth application is sea water studies. So sea water యొక్క కాన్సంట్రేషన్ ఎంత ఉంది, అదే విధంగా సీ వాటర్ లో ఏ కాన్స్టిట్యూయెంట్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి, వాటి యొక్క కొలిగేటివ్ ప్రాపర్టీస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఈ మొలాలిటీని యూజ్ చేస్తారు. And the sixth application is laboratory experiments. So ఈ మొలాలిటీని laboratory experiments లో ఎక్కువగా యూజ్ చేస్తారు, especially in elevation of boiling point and depression in freezing point. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి మొలాలిటీ అనేది యూజ్ అవుతుంది. And the seventh application is మొలాలిటీ is used in chemical industries. Chemical industries లో especially accurate concentration ని మెజర్ చేయడం కోసం ఈ మొలాలిటీని యూజ్ చేస్తారు. Why? Because molality does not change with temperature. That's why scientists are widely used molality to measure concentration of the solution. So these are the real life applications of molality. So మనకి తెలియకుండానే మన డైలీ లైఫ్ లో మొలాలిటీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ లో కూడా ఇంక్లూడ్ అయి ఉంది. దట్స్ వై వీ కెన్ స్టడీ అబౌట్ మొలాలిటీ. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడితో మనకి ఫస్ట్ చాప్టర్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ కంప్లీట్ అయ్యింది. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా కవర్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.